హాయ్ వెల్కమ్ టు హ్యాస్ యూ నేను మీ మనోజ్. ఆ జిల్లాను చూస్తుంటే ప్రతిపక్ష నేతలు అస్త్ర సన్యాసం చేశారు అన్నట్లుగా పరిస్థితి మారిందట. గత ప్రభుత్వం హయాంలో ఓ వెలిగిన నేతలంతా ప్రస్తుతం సైలెంట్ మోడ్లో వెళ్ళిపోవడంతో పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. సో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కారు పార్టీ నేతలకు మౌనం ఇంకా దేనికి సంకేతమైన ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. నమ్ముకున్న నేతలంతా అందుబాటులో లేక ఏం చేయాలో తెలియని స్థితిలో గులాబీ శ్రేణులు ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ఇంతకీ సైలెంట్ అయిన నేతలు ఎవరు, వారి మౌనం వెనుకున్న మర్మం ఏంటి? సో వాచ్ ది స్టోరీ. కేల్కతం దుకాణం బంద్ ఈ మాట బీఆర్ఎస్ నేతలకు అచ్చు గుద్దినట్లుగా సరిపోతుందంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే గులాబీ అధినేత కేసీఆర్ సహా చాలా మంది నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత జనంలోకి రావట్లేదు, భయపడుతున్నారు. సో చాలా కాలంగా కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం కాగా ఇతర కీలక నేతలు కూడా కాన్సెన్సీల్లో ఉండి పరిస్థితి నెలకొంది. సో నమ్ముకున్న నేతలు తనను దూరం పెడుతున్నారంటూ గులాబీ శ్రేణులు కార్యకర్తలు ఇంకా ఆందోళనలో ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ఒకరిద్దరు బీఆర్ఎస్ మాజీలు అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వస్తున్నా తూతూ మంత్రంగా వచ్చి వెళ్ళిపోతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట ఇప్పుడు. సో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా ఓ వెలిగిన ప్రజాప్రతినిధులు ఇంకా అధికారం చేజారాక జిల్లా వైపు కనీసం చూడలేదని టాక్ నడుస్తుంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అయితే అసలు సొంత కాన్స్టిట్యున్సీలో తిరిగిన సందర్భాలు కూడా లేవనేది స్థానికుల వాదనగా ఉంది. సో తాము గెలిపించి ఆయన్ను పార్లమెంటుకు పంపించామని, గెలిపోవటంలో సహజమని తెలిసిన నామా నాగేశ్వరరావు తమకు అందుబాటులో లేరంటూ కూడా కొందరు గులాబీ శ్రేణులు గులాబీ బాస్ కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి. సో నామా నాగేశ్వరరావు పదవిలో ఉన్నా లేకున్నా జిల్లాలో కనిపించే తక్కువేనని ఖమ్మం వాసులు చర్చించుకుంటున్నారు. సో పార్టీ సముచిత స్థానం కల్పించిన జిల్లా ప్రజలను సమస్యలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాల లక్ష్యంగా ఆయన పనిచేస్తుంటారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు ఆయన గురించి. సో పార్లమెంట్ ఎన్నికలు ముగిసి 6 నెలలు కావస్తున్న పార్లమెంట్ పరిధిలోని 7 కాన్స్టిట్యున్సీల్లో నామా పర్యటించిన దాఖలాలు అసలు లేనే లేవు. ఎప్పుడో ఒకసారి కొత్తగూడెం కాన్స్టిట్యున్సీలో ఆయన పర్యటించారు తప్ప తమను పట్టించుకోవడం లేదనేది ఓటర్ల మాటగా తెలుస్తోంది. సో విపక్షంలో ఉన్న తమ సమస్యలపై వినిపించాల్సిన వ్యక్తి కనీసం కంటికి కనిపించట్లేదనే వార్తలు గుప్పమంటున్నాయి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 కాన్స్టిట్యున్సీల్లో సమస్యలపై నాడు గళమెత్తుల నేత ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారనేది కార్యకర్తల ప్రశ్నట. సో కనీసం పార్టీ కార్యక్రమాలు కూడా హాజరు కాలేనంత బిజీగా మారిపోయారా, లేక మొహం చెల్లక సొంత ఇలాకాలో ఉండలేకపోతున్నారా అనే చర్చ సాగుతుంది ఖమ్మం పాలిటిక్స్లో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోవడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించింది. సో దీంతో నామా తనకు అవినీతి మరక అంటుకుంటుందనే భయంతోనే జిల్లాలో అడుగు పెట్టడం లేదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఎలాంటి తప్పు చేయనప్పుడు ఆయన ఎందుకు భయపడుతున్నారనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు ఏ కేసు తనపై నమోదవుతుందనే భయంలోనో భావనలోనూ నామా తమకు దూరమయ్యారని సొంత పార్టీలోని కొందరు నేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరోవైపు నామా నాగేశ్వరరావు కూడా పార్టీ మారతారనే వార్తలు గుప్పమంటున్నాయి. దీనికోసం అనుచరులతో మాజీ ఎంపీ చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. సో 3 సార్లు ఎంపీగా గెలుపొందిన నామా నాగేశ్వరరావు సొంత క్యాడర్ని కానీ అనుచరగణాన్ని కానీ సమకూర్చలేకపోయారనే అపవాదు కూడా ఆయన ఉంది. సో ఈ నామ వైఖరి గురించి మీరే అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.